హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ అమ్మా నాన్న అనాథ అనాథ ఆశ్రమంకి వచ్చినాము. మామనార్ డిస్టిక్, ఇప్పుడు రంగారెడ్డి, ప్రజెంట్ రంగారెడ్డి డిస్టిక్ ఆమన్గల్ దగ్గర ఔర్పల్లి విలేజ్. మేము హైదరాబాద్ ఉండబట్టి 30 years అవుతుంది. హైదరాబాద్ జెడ్పీ రోడ్లో ఉంటాము. ఆల్రెడీ మా కొడుకు బర్త్డే ఉందని చెప్పి చాలామంది ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అంటే చాలా బాగుంటుంది అంటే ఏదో అనుకున్నాం. మేము చెప్పినాము ఉంటుందిలే ఆశ్రమం అంటే ఏదో క్యాజువల్గా ఉంటుండొచ్చు అంత అని అనుకున్నాం. కానీ ఇక్కడ చూసినాక అస్సలు ఏంది వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళది అలా ఎంత నీట్గా అంత నీట్గా వాళ్ళ ఇంట్లో కూడా మెయింటైన్ చేయలేము మనము. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తే అసలు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఒక దిక్కు లేడీస్, ఒక దిక్కు జెంట్స్ అలాగ పెట్టేసి వాళ్ళకు ఆల్రెడీ సేవింగ్లు, వాళ్ళకు ఆల్రెడీ ఇవన్నీ వాళ్ళకు చేయడం అసలు ఎంత మంచిగా ఉందంటే అసలు చూడడం చాలా అద్భుతంగా ఉంది. మాకు అసలు వేరే పుణ్యక్షేత్రాలకు పోయిన దానికంటే ఇక్కడ వచ్చి ఒకసారి దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆ దేవుళ్ళని దర్శనం చేసుకున్న దానికంటే ఇక్కడ వీళ్ళని దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మా కోరిక. అసలుకు ఏం చెప్పాలని కూడా మాడాలని చెప్పడానికి వస్తలేదు. అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు అని మాకు కూడా అన్ని తిరిగి చూపించారు. వాళ్ళకు కేర్ తీసుకోవడం కూడా కింద హాస్పిటల్ ఉన్నది. వాళ్ళకి ఏదైనా ప్రతిరోజు అక్కడ తీసుకుపోవడము, ఆల్రెడీ ఎర్రగడ్డ కొద్దిగా మెంటల్గా ప్రిపేర్ అయిన కూడా వాళ్ళకి హాస్పిటల్ తీసుకుపోతారంట. అస్సలు మామూలుగా లేదు, చాలా చక్కగా ఉందండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమము. మేము మా కొడుకు బర్త్డే అనుకొని వచ్చినాం. ఇక్కడ మా తోచిన సాయం మేము చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.